आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू ने काकीनाडा में जन्मभूमि प्रोग्राम में शिरकत की। नायडू ने पुरुषोत्तम लिफ्ट इरिगेशन प्रोजेक्ट का इफ्तिताह किया और प्रोजेक्ट को कौम के नाम किया। इन्होंने जेएनटीयू ग्राउंड में रैली से खिताब किया और कई प्रोग्रामों में शिरकत की। ప్రాజెక్ట్స్ చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కి నాంది పలుకుతున్నాం. కేఎస్ఇజెడ్ పోర్టుకు శంకుస్థాపన 2300 కోట్లు పెట్టి ఒక కమర్షియల్ పోర్ట్ వస్తుంది. రెండో పక్కన హల్దియా పెట్రోకెమికల్ కారిడార్. ఈ ప్రాజెక్ట్స్ వల్ల రాబోయే రోజుల్లో ఇక్కడ వచ్చేదే కాకుండా పెద్ద ఎత్తున పెట్రోకెమికల్ సంస్థలన్నీ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతున్నాయి. మూడోది ఏపీజీడీసీ. ఇది గేలు ఆంధ్రప్రదేశ్ కలిసి ఇక్కడి నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం గ్యాస్ తీసుకెళ్తున్నారు. పిఎన్జి ఎల్ఎన్జి ఇండ్లకు కావాలంటే ఈ గ్యాస్ కనెక్షన్ ఇస్తే పైప్ లైన్ ద్వారా 30% తక్కువ కాస్ట్కి వస్తుంది. ఇంకొక పక్క వెహికల్స్ కూడా క్లీన్ గ్యాస్ వస్తుంది. ఎల్ఎన్జి కూడా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది ఇండస్ట్రీస్ కానీ వీటన్నిటికీ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఏడీసీ రోడ్డు ఒకటి సీతానగర్ అంటూ మనం సామర్లకోట టు రాజానగరం ఈ రెండు వస్తే మెయిన్ కాకినాడకు నేరుగా ఎయిర్పోర్ట్ కూడా కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక పక్క నీళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండో పక్క గ్యాస్ ఇవన్నీ ఉపయోగించుకోవడం, ఇవి వేరే ప్రాంతాలకు పంపించడానికి ఇంకొక పక్క మీరు చూస్తే బ్రహ్మాండంగా పోర్ట్ కూడా కమర్షియల్ పోర్ట్ వస్తూ ఉంది. ఇవన్నీ కూడా తొందరలోనే రియాలిటీ అవుతాయి. आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू के दौरे राजा महेंद्रवरम के मौके पर बीजेपी कारकुनों ने सीएम के काफिले को रोकने की कोशिश की। पुलिस ने एहतजाजियों को वहां से दूसरे मकाम पर मुंतकिल कर दिया। इस मौके पर सीएम चंद्रबाबू नायडू ने एहतजाजियों से कहा कि वो अपना गुस्सा रियासत से नाइंसाफी करने वाले वजीर आजम नरेंद्र मोदी के खिलाफ करें, जो अपने वादों से वफा करने में नाकाम हो चुके हैं। सदर वाईएसआर सीपी जगनमोहन रेड्डी पर गुज़श्ता साल 25 अक्टूबर को विशाखापट्टनम एयरपोर्ट पर हुए हमला मामले का केस एनआईए के हवाले किया गया है। वाईएसआर सीपी ने हमले की जांच मरकजी जांच एजेंसी के जरिए कराने की हाईकोर्ट से अपील की थी। एपी पुलिस पर अदम एतमाद का इजहार किया था। ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలని తొక్కిపట్టి ఏ కోర్టు దృష్టికి తీసుకురావాలన్న పరిస్థితిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్, సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అగైన్స్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్, ఏ ఎయిర్పోర్ట్ లో ఏ అఫెన్స్ జరిగినా అది ఎన్ఐఏ, అది షెడ్యూల్ అఫెన్స్, అది సెక్షన్ 3A కిందకు వస్తుంది. ఒక షెడ్యూల్ అఫెన్స్ గా రిజిస్టర్ చేసి దాన్ని ఎన్ఐఏకి బదలాయించాలని రెండు చట్టాలు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నా కూడా ఈ రాష్ట్రం ఈ రాజ్యాంగాన్ని ఈ వ్యవస్థల్ని తొక్కిపెట్టి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ముఖ్యంగా డీజీపీ చేత ఈ రెండు చట్టాలు ఈ ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాలకు వర్తించినట్టు చేసి ఇది సెక్షన్ 307 కింద రిజిస్టర్ చేసి ఒక కుట్ర కూడా ఆలోచించకుండా చేసినటువంటి నేపథ్యంలో మేము ఈ రెండు చట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం తొక్కి పట్టి ఉన్నదనే విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. మా దఫాల పోరాటంలో ఈ రోజు విజయం సాధించామంటే చాలా చాలా సంతోషంగా ఉంది. वाईएसआर सीपी ने जगन हमला केस एनआईए को मुंतकिल करने का खैर मकदम किया है। గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఎన్ఐఏ ఏదైతే మరి మేము విచారణ చేస్తామని ఇచ్చినట్టు కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ను కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని చివరికి
సాక్షాత్తు ప్రతిపక్ష నేత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని ఎంత దారుణంగా, ఎంత నీచంగా తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తమ రాజకీయాలకు వాడుకున్నారో ఈ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని అనేది మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి చెబుతానే ఉంది. అదేవిధంగా న్యాయస్థానాన్ని కూడా మేము ఆశ్రయించడం కూడా జరిగింది. आंध्र प्रदेश के वजीर आला चंद्रबाबू नायडू ने कहा कि हुकूमत ब्राह्मण तबके की तरक्की के लिए संजीदा काम कर रही है। तेलुगुदेशम हुकूमत ने ब्राह्मणों की तरक्की के लिए कारपोरेशन बनाया और ताहाल 210 करोड़ रुपए खर्च किए गए। चंद्रबाबू नायडू ने ब्राह्मण तबके के नौजवानों में कारें तकसीम की और ब्राह्मणों को माशी तौर पर खुद कफील बनाने का ऐलान किया। पार्लियामेंट के अहाते और बाबत दाखिले पर तेलुगुदेशम के अरकान पार्लियामेंट का एहतजाज जारी है। तेलुगुदेशम के अरकान पार्लियामेंट ने मुजस्समे गांधी और पार्लियामेंट के बाबत दाखिले पर एहतजाज करते हुए एपी को खुसूसी रियासत का दर्जा देने की मांग की और तमाम वादों को पूरा करने का मुतालबा किया। अवामी वसाइल को ऐवान में जेर बहस लाने की कोशिश करने पर लोकसभा से मुअत्तल करने की मजम्मत की गई और पार्लियामेंट के बाहर एहतजाज जारी रखने का ऐलान किया गया। आंध्र प्रदेश असेंबली के स्पीकर के शिवप्रसाद का कहना है कि आइंदा 3 माह के अंदर रियासत में जमीन की कीमत में मजीद इजाफा होगा। के शिवप्रसाद आज विजयवाड़ा में मुनक्किद क्रेडाई प्रॉपर्टी शो के इफ्तिताही तकरीब से खिताब कर रहे थे। असेंबली स्पीकर ने बताया कि मकानात की तामीर में नई टेक्नोलॉजी के इस्तेमाल के जरिए कम वक्त में शानदार इमारतें तामीर की जा रही हैं। इस प्रोग्राम में अरकान असेंबली और क्रेडाई के जिम्मेदारों ने शिरकत की। 2019 would be a landmark year. ఇంకొక 100 days లో ఎలక్షన్ జరగబోతుంది. సో ఫర్ 1 day vote of 2014, this party, this government has worked for 1700 days. Remaining 100 days ఉంది. సో 100 days లో you have to analyze ఎవరు చేశారు, ఎవరు చేయగలరు, ఎవరి వల్ల లాభం ఉంటుంది, ఎవరి వల్ల నష్టం ఉంటుంది అనేది మీరు అనలైజ్ చేయగలరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఆలోచించగలరు. అలాంటి చంద్రబాబు లాంటి వాళ్ళు మళ్ళా వస్తే ఐఎమ్ అష్యూరింగ్ యూ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్, మీరు ఏదైతే ఆశిస్తున్నారో క్విక్ గ్రోత్ అండ్ గుడ్ రేట్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయని మీకు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా। मिर्ची का लोड ले जाने वाली लारियों को लूटने वाले एक टोली के 4 अरकान को गुंटूर पुलिस ने गिरफ्तार कर लिया है। इन 4 मुलजमीन के कब्जे से 2 लारियां समेत 400 मिर्ची के थैले बरामद किए गए। इसके अलावा मिर्ची फरोख्त करके हासिल करदा रकम 6,84,000 रुपए भी उनके कब्जे से बरामद किए गए। पुलिस का कहना है कि मिर्ची का लोड ले जाने वाली गाड़ियों की निशानदेही करके ये गिरोह हाईवे पर पार्क की गई लारियों में से मिर्ची के थैले गायब कर देता था और हाल ही में ये गिरोह ने 2 लारियों को लेकर राह फरार इख्तियार की थी। గుర్రం నాగార్జున ఇద్దరు కూడా హమాలీలుగా మిర్చి యార్డ్లో పనిచేసేవాళ్ళు. ఈ హమాలీలుగా పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ పేకాట ఆడే చోట పరిచయం ఏర్పడ్డది, గ్యాంబ్లింగ్ ఆడే చోట. అయిన తర్వాత ఇందులో గుర్రం నాగార్జున అనే అతనికి డ్రైవింగ్ బాగా చేస్తాడు. దీంతో వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని వీళ్ళు మిర్చి యార్డ్ ముందు ఉన్న స్థలంలో ఏదైతే ఖాళీ స్థలం కానీ సర్వీస్ రోడ్ లాగా ఉన్న రోడ్డు పక్కన ఉన్న ప్లేస్లో కానీ ఈ లోడ్ చేసిన లారీస్ పార్క్ చేస్తే వాటిని ఒక దొంగకి అంటే ఫాల్స్ కీ పెట్టి లారీని స్టార్ట్ చేసుకుని ఇక్కడ మన నరసరాపేట దమ్మాలపాడు విలేజ్ అక్కడ తీసుకువెళ్ళి అక్కడ ఖాళీ ప్లేస్లో ఒక అన్లోడ్ చేసి ఆ కళ్ళెంలో మేమే రైతులం, మేమే ఈ పంటను మీకు అమ్ముతున్నామని వేరే అతనికి అమ్మడానికి ట్రై చేసినప్పుడు
विजयवाड़ा को प्लास्टिक फ्री सिटी बनाने के लिए इकदाम तेज कर दिए गए हैं। इस सिलसिले में विजयवाड़ा म्युनिसिपल कॉर्पोरेशन के कमिश्नर ने शॉपिंग मॉल, सुपरमार्केट्स में प्लास्टिक के इस्तेमाल पर पाबंदी आयद करने का फैसला किया है। कमिश्नर ने बताया कि अगर प्लास्टिक का इस्तेमाल किया जाता है तो दुकानदारों और ग्राहकों को 50,000 रुपए तक जुर्माना आयद किया जाएगा।